ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వీరాభిమాని రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం గుడిపేట్ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజ్, డీజే శేఖర్, ఉప సర్పంచ్ ముడిమడుగుల శ్రీనివాస్, రావుల సత్యం ఆధ్వర్యంలో బుధవారం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు వీరాభిమాని రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం గుడిపేట్ ఎంపీటీసీ ఒడ్డె బాలరాజ్, డీజే శేఖర్, ఉప సర్పంచ్ ముడిమాడుగుల శ్రీనివాస్, రావుల సత్యం ఆధ్వర్యంలో బుధవారం క్రికెట్ టోర్నమెంటు నిర్వహించారు. రాసమల్ల అశోక్ గౌడ్ జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా గుడిపేట్ 13వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, అడిషనల్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్లు హాజరై క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా మాట్లాడుతూ క్రీడల్లో క్రింద స్ఫూర్తి చాటడానికి, స్నేహభావాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. స్నేహితుడి జ్ఞాపకార్థం అతని మిత్ర బృందం క్రికెట్ టోర్నమెంటు అభినందనీయమన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమేనని, ఓడిపోయినా నిరుత్సాహపడకూడదని, గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్నేహపూర్వకంగా పోటీల్లో పాల్గొనాలని క్రీడాకారులకి సూచించారు. ఆరోగ్యానికి, దేహదారుఢ్యానికి క్రీడలు ఎంతో అవసరమని చెప్పారు. ఈ క్రికెట్ టోర్నమెంటు 4 రోజుల పాటు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. హాజీపూర్ మండలానికి చెందిన 13 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని తెలిపారు. మొదటి బహుమతిగా 20,000 రూపాయలు రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, రెండో బహుమతిగా 10,000 రూపాయలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఒడ్డె శ్రీనివాస్ నగదు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లగిశెట్టి లక్ష్మీరాజయ్య, బేర పద్మ పోచయ్య, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఒడ్డె శ్రీనివాస్, గుడిపేట మాజీ ఉప సర్పంచ్ దొమ్మాటి సత్తయ్య, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు దొమ్మాటి బాపన్న, నాయకులు ఒడ్డె రవికుమార్, కందుల రమేష్, బోడకుంట మల్లేష్, దొమ్మాటి సత్తయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి తదితరులు పాల్గొంటున్నారు. జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి క్రీడా పోటీలకు ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే ఏదైతే క్రీడల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి టీంలందరికీ నా శుభాకాంక్షలు. మనము క్రీడలు జనరల్గా ప్రతి చోట ఏర్పాటు చేస్తుంటారు. ఆ క్రీడల్లో క్రీడా స్ఫూర్తిని చాటడానికి మరియు స్నేహభావాన్ని పెంపొందించడానికి అటువంటి క్రీడలు ఎంతో అవసరం మనకు. మరియు ఈనాడు మన అశోక్ గౌడ్ గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయటం, వాళ్ళ మిత్రులందరూ ఈ విధంగా తోడ్పాటుతోటి ఆయన యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయము. ఎందుకంటే నేను వస్తూ చూశాను, మన చాలా అశోక్ గౌడ్ గారు చాలా యువకుడు. అటువంటి యువకుడు గురించి ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతుంటే చాలా యాక్టివ్గా ఉంటూ ఆయన వ్యక్తులను బట్టే చెప్పొచ్చు మనం అతను ఎంత మంచి వ్యక్తో, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తో తెలిసిపోతుంది. అటువంటి వ్యక్తికి ఇటువంటి క్రీడా పోటీలు ఏర్పాటు చేసి ఆయన గుర్తు చేసుకోవటం ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా అందరికీ పోటీలో పాల్గొనబోయే వాళ్ళందరూ కూడా స్నేహభావంతో, క్రీడా స్ఫూర్తితోటి వారు అందరూ పాల్గొని కప్పులు గెలవటమే కాదు, ఆ ఆటలో పార్టిసిపేట్ చేయడమే ఒక మంచి విషయం. అటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరియు ఈ పోటీలు ఏర్పాటు చేసినటువంటి మన ఎంపీటీసీ బాలరాజు గారు మరియు వారి మిత్ర బృందం మరి అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. ముంపు గ్రామాల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఇవాళ అశోక్ గౌడ్ ఉన్నాడో చిన్నప్పటి నుంచి, అంటే మాది ఒకటే ఊరు, ఒకటే వాడ, అంటే ఇంటి ముందు, అంటే చెడ్డీ కాంచి మొదలు పెడితే పాపం అంటే స్వర్గీయుడు అయ్యే వరకు కూడా కనీసం ఒక రోజు కూడా మాట్లాడుకోకుండా మా ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ ఉండడం జరిగింది. ఏంటంటే చిన్న వయసులో చాలా బాధాకరం. ఏంటంటే ఇంతమంది మిత్రులను సంపాదించుకోవడం ఆయనకే సాధ్యమైంది. ఇవాళ ఏదైతే పార్టీలో కూడా చూస్తే మండలంలో అన్ని గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరికి ఇలా టోర్నమెంట్ పెడతాంటారు. కొంచెం ముందు చెప్తే అయిపోదా, మేమందరం అశోక్ గౌడ్ అంటే మేమందరం స్పందిస్తాం, ఎంత చాలా పెద్ద మొత్తంలో ఇంకా చేసుకోగలుగుతాం కదా అని చెప్పి చాలా మంది రావడం జరిగింది. మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట రావు గారిని వేదిక మీకు రావాల్సిందే కోరుతున్నాం. అటువంటి మంచి వ్యక్తి మనలో లేకపోవడం చాలా బాధాకరం. ఇవాళ ఏదైతే దీన్ని ఏదైతే మనం కొనసాగిస్తున్నామో మన అశోక్ గౌడ్ స్మారకార్థం దీన్ని ప్రతి సంవత్సరం కొనసాగించాలని నేను మిత్ర బృందాన్ని కోరుకుంటూ, దానికి ఏదైతే
ఈ ప్రతి సంవత్సరం జరగబోయే టోర్నమెంట్ కి ఏం జరుగుతుందో మొదటి బహుమతి ఏదైతే ఉందో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళే ఇస్తారు. రెండవ బహుమతి ప్రతి సంవత్సరం ఎంతైనా నేను కూడా మేము ఇవ్వడానికి మా ఫ్యామిలీ నుంచి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిసారి టోర్నమెంట్ ఇంకా ఏదైనా అవసరం ఉంటే కూడా ఫుడ్ కానీ అవసరం ఉంటే కూడా మా మిత్రులతో చేపించి నేను చేస్తా. ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ ను చేయవలసిందిగా మీ అందరినీ కోరుతూ